ప్రధానితో తెలంగాణ సీఎం కీలక చర్చలు. మోదీ దృష్టికి పెండింగ్ ప్రాజెక్టుల అంశం. రేవంత్ కు మోదీ నివేదిక. పెండింగ్ ప్రాజెక్టులపై లిస్ట్. కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారు. హాట్ కమెంట్స్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. కేదార్ మృతిపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరటం లేదు? వరుస మరణాలపై అనుమానాలున్నాయన్న రేవంత్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు. కార్మికుల కోసం శ్రమిస్తున్న రక్షక దళాలు. ఉపాధి కూలీలకు నిధులు విడుదల చేసిన తెలంగాణ సర్కార్. 66,640 మంది ఖాతాల్లో 39,74,00,000 రూపాయలు జమ. ఏపీ, తెలంగాణలో రేపే ఎమ్మెల్సీ ఎన్నికలు. పోలింగ్ కు సర్వం సిద్ధం చేసిన అధికారులు. వైరా మున్సిపాలిటీలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన. భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నేతలు. రెండో రోజు ముగిసిన వల్లభనేని వంశీ విచారణ. 5 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు. అవినీతి అధికారులపై వేటు. హిందూపురం సిటిఓ, 3 డీసీటీఓల సస్పెన్షన్. ప్రయాగ్రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ ఆలస్యం. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల ఆందోళన. కోటప్పకొండపై కుప్పకూలిన డ్రోన్. ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు. క్యాంటీన్ మూసివేత. డీఎంకే, కేంద్ర ప్రభుత్వాల మధ్య హిందీ వివాదం. చిన్నపిల్లల్లా కొట్లాట ఏంటన్న విజయ్. తమిళంలో మాట్లాడలేకపోతున్నందుకు సారీ. వచ్చే ఎన్నికల్లో డీఎంకే ఓడిపోతుందని షా జోస్యం. శిక్షాకాలం ముగిసినా దోషిని జైలు నుంచి విడుదల చేయరా? కఠారా హత్య కేసులో ఢిల్లీ సర్కార్ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు. అర్హులకు వేతనాలు పెంచిన ఇన్ఫోసిస్. 20% ఇంక్రిమెంట్ ఇచ్చినట్టుగా టాక్. $22 బిలియన్ తగ్గిన మస్క్ నికర సంపద. న్యూయార్క్లో 8.4% పడిపోయిన షేర్ విలువ. విదేశీ పర్యాటకులకు కిమ్ సర్కార్ అనుమతి. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు నిర్ణయం అంటున్న నిపుణులు. మహాకుంభమేళాకు ఇవాళే చివరి రోజు. ప్రయాగ్రాజ్లో భారీగా భక్తుల పుణ్యస్నానాలు. దేశవ్యాప్తంగా మహాశివరాత్రి శోభ. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు.